హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పొటాటో క్యారెట్ ఫ్రై అండి. అదేంటి అయితే క్యారెట్ ఫ్రై విన్నాను, లేదంటే పొటాటో ఫ్రై విన్నాను, ఈవిడేంటి రెండు కలిపి చేస్తుందని అనుకోవద్దు. చాలా బాగుంటుందండి, హెల్దీ కూడా. ముందుగా మనం క్యారెట్ అలాగే పొటాటోలని బాగా చిన్నగా స్లైసీగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 చిన్న సైజు ఆనియన్స్ కూడా. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ అలా మరుగుతూ ఉంటే జీలకర్ర, ఆవాలు అలాగే శనగపప్పు పోపు దినుసులు వేసుకోవాలండి. అవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి. అలా ఫ్రై అవుతూ ఉండగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇందులో వేసుకుంటామండి. ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చి వాటిని అయితే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా అవి ఫ్రై అవుతూ ఉంటే అలా మనం ఒకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆనియన్ అయితే ఫ్రై చేయాలండి. ఎందుకంటే ఆనియన్ అనేది త్వరగా వేగిపోకుండా మొత్తం అంతా కూడా బాగా వేగుతుంది. మీడియం ఫ్లేమ్లో అయితే చాలా బాగా వేగుతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. అలాగే మనం 2 కరివేపాకు రెబ్బలు అలాగే 2 ఎండుమిర్చి అండి, వాటిని చిక్కేసుకొని అందులో వేసేసుకోవడమే. అలా అది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇప్పుడు అస్సలు వేయకూడదండి. ఎందుకంటే ముందే వేసామంటే అడుగు పట్టేస్తుంది. నేనైతే మాత్రం ఇప్పుడు వేయను. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే బంగాళదుంపల ముక్కలు వాటిని అయితే ఇందులో వేసేసుకుందామండి. క్యారెట్ అలాగే బంగాళదుంపలు వీలైనంత వరకు చాలా స్లైసీగానే కొయ్యాలి అండి. ఎందుకంటే ఫ్రై కాబట్టి మనం అస్సలు ఒక్క నీరు చుక్క కూడా లేకుండా ఫ్రై చేస్తున్నామండి. కాబట్టి చాలా స్లైసీగా కోసుకోవాలి. ఇదిగోండి, అలా మనం అన్ని ముక్కలను వేసేసిన తర్వాత అలా ఒక్కసారి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత నేనైతే గల్లుప్పునైతే వేస్తున్నాను. అదేంటండి సాల్ట్ వేసారు కాదు అని అడగలద్దు. ఎందుకంటే గల్లుప్పు అయితే టేస్ట్ కూడా బాగుంటుంది, బాగా మగ్గుతుంది కూడా. అందుకే నేనైతే గల్లుప్పే వేసుకున్నాను. అలా కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఒక పావు వంతు అయితే బాగా ఫ్రై అవుతుంది. మళ్ళీ మనం ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. మీడియం ఫ్లేమ్లోనే అలా ఉంచి మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. ఒకసారి మళ్ళీ తీసి చిటికెడు పసుపు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసి మళ్ళీ అటు ఇటు కలదీసి మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టుకోవాలి. అలా అది మగ్గుతూ ఉంటే మరొక పక్క 2 చిన్న సైజు టమాటాలను తీసుకున్నాను. ఆ టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆ టమాటాలను అయితే అందులో వేసేసాను. ఇప్పుడండి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసినప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఎందుకంటే రుచి చాలా బాగుంటుంది, అలాగే అడుగు కూడా పట్టకుండా ఉంటుంది. అదే మనం ముందు ఆనియన్ ఫ్రై చేసినప్పుడు కానీ వేసాము అంటే అడుగు ఈ పాటికి పట్టేసి ఉండేదండి. చూడండి, అస్సలు కింద అంటుకోకుండా నేను కలుపుతున్నాను చూడండి, అస్సలు కిందన అనేది అస్సలు అంటుకోలేదు. చాలా బాగా ఫ్రై అయిపోయాయి. అందుకే ఇప్పుడు టమాటాలు వేసినప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇవి 2 వేసాక మళ్ళీ మూత పెట్టి ఒక్కసారి మళ్ళీ బాగా వేగనివ్వాలి. ఇదంతా ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి. అలా లో ఫ్లేమ్లో మంటని పెట్టి అలా దీన్ని ఫ్రై చేయాలండి. మనం ఒక్క నీరు చుక్క కూడా వేయకుండా బంగాళదుంప క్యారెట్ ఫ్రై చేస్తున్నాం. అందుకే ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. చూడండి, అస్సలు అడగంటకుండా అలా ఫ్రై చేస్తూనే ఉన్నాను. అలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా మగ్గిపోయిందండి. ఇది కూడా బాగా మగ్గిన తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలుపుకునే ముందు ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తామనే ముందు మాత్రమే 2 స్పూన్ల కారం వేసానండి. మీరైతే మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత గరం మసాలా అండి. ఇక స్టవ్ ఆపేసుకుంటాం అనుకున్నప్పుడు గరం మసాలా కూడా చిటికెడు వేసుకుంటున్నానండి. ఇది కూడా వేసుకొని అలా మొత్తం కలిసేలా కలదీసుకోవాలండి. అలా మొత్తం కారం వాటికి పట్టేలా కలదీసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. మూత పెట్టి మూత తీసిన తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి, మనకి వేడి వేడి పొటాటో క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, చేత్తో స్మాష్ చేస్తే ఎంత మెత్తగా స్మాష్ అయిపోయిందో. మనం ఒక్క నీరు చుక్క కూడా వేయకుండా దీనిని చేసేసాం. కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోండి. అంతే, వేడి వేడి పొటాటో క్యారెట్ ఫ్రై రెడీ. ఇలానే
అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా! అన్నంలోనే కాదండి, ఈ చపాతీ పూరీల్లో కూడా భలే ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్లుంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.